హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారికి నైవేద్యంగా సమర్పించు పప్పు వడలు. ఈ పప్పు వడల్ని మనము అన్ని రకాల పప్పుల్ని మిక్స్ చేసుకొని ఈ వడలను మనం తయారు చేసుకుంటాము. ఇవి పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మనకు అమ్మవారి 4వ రోజైన మహాలక్ష్మి అవతారానికి మనం నైవేద్యంగా సమర్పించుకుంటాము. అమ్మతో వంట ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాము. 1 కప్ బబ్బర్లు, కొన్ని ప్రాంతాల్లో వీటిని అలసందలు అని కూడా అంటారు. 1 కప్ శనగలు, అలాగే 1 కప్ పెసర్లు. ఈ మూడింటిని మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వాష్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇవి మనకు 2 అవర్స్ పాటు నానబెట్టుకుంటేనే కాస్త మెత్తబడతాయి. అప్పుడే మన వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా 2 అవర్స్ నానబెట్టిన వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కాస్త కచ్చాపచ్చాగానే మనం వీటిని మిక్సీ చేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ లాగా మనం చేసుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు సరిగ్గా ఉడకవు, లోపల మొత్తం పేస్ట్ లాగా అలాగే ఉండిపోతాయి. కాస్త క్రిస్పీగా ఉండాలి అంటే మనం ఇలా కచ్చాపచ్చాగానే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. అలాగే ఒక 10 to 15 మిర్చీలని మధ్యలో కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ క్రిస్టల్ సాల్ట్ని కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. మరి ఫైన్ పేస్ట్గా అస్సలు పట్టుకోకండి, టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఇలా పట్టుకున్న ఈ పిండిలోకి మనము 2 లార్జ్ సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మీకు ఆప్షనల్ అండి. కొందరు అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నాం కదా అని వేసుకుంటారు, వేసుకోరు. నేనైతే ఇక్కడ వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు, ఇంకా తోటకూరను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ తోటకూర అనేది మీకు ఆప్షనల్. దీన్ని మనం వేసుకుంటే మరి కాస్త రుచి ఎక్కువ ఉంటాయి. కాస్త సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు సగం స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ తోటకూర మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమంలో బాగా కలిసేంత వరకు మనం కలుపుకోవాలి. ఇది ఇలా ఒక 2 to 3 మినిట్స్ మనం కలుపుకున్న తర్వాత ఇలా మనకి ముద్దగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని కాస్త ఎక్కువసేపే మనం కలుపుకోవాలి. మనం పప్పులను నానబెట్టి రుబ్బుకున్నాం కదా, ఇది కాస్త జిగురుగా అయ్యి మనం వడ షేప్లో చేసినా కానీ విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక బాండీని మనం స్టవ్ పైన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా మనం ఆయిల్ వేసుకొని ఇది కాస్త వేడెక్కిన తర్వాత చేతికి కాస్త తడి పెట్టుకొని మనం చిన్న సైజ్ బాల్ లాగా మనం తీసుకున్న పిండిని కాస్త ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం చిన్న వడ షేప్లోకి చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం ఈ థంబ్ ఫింగర్తో ఇలా ప్రెస్ చేస్తే ఇది కొంచెం మనకు వడ షేప్లోకి వస్తుంది. ఇప్పుడు ఇలా దీన్ని మరీ సన్నగా కాకుండా మరీ లావు కాకుండా మీడియం సైజులోకి దీన్ని షేప్ చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే అన్నింటిని కూడా మనం చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 to 6 మనం వేసిన తర్వాత వీటిని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇవి మనకి పచ్చిపిండితో చేసుకుంటున్నాం కదా, ఇవి డీప్ ఫ్రై అవ్వడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది. ఇలా మనం కాస్త ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటేనే అవి లోపల వరకు కూడా ఉడికిపోతాయి. స్టవ్ ఫ్లేమ్ని కూడా మనం మీడియంలోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు వీటిని ఫ్రై చేసుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన మనకి త్వరగా కాలిపోయినట్టు అనిపించినా లోపల అస్సలు ఉడకకుండా ఉంటాయి. ఇలా ఈ కలర్లోకి వస్తే మనం ఆయిల్లో నుంచి తీసి సపరేట్ చేసుకోవాలి. ఇవి మనకి చల్లారిన తర్వాత కూడా మరి కాస్త కలర్ ఎక్కుతాయి. అందుకే మనము కాస్త ముందుగానే వీటిని తీసేసుకోవాలి. ఇలా పైన కాస్త క్రిస్పీగా అయిన వెంటనే మనం ఆయిల్లో నుంచి తీసి సపరేట్ చేసుకున్నట్టయితేనే అవి మనకి చల్లారిన తర్వాత మంచి కలర్లో ఉంటాయి. ఇలా మనం వీటన్నిటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత మిగతా పిండి మొత్తంని కూడా మనం ఇలాగే చిన్న వడ సైజులో చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతే, ఎంతో సింపుల్గా మనము పప్పు వడలు అనేది తయారు చేసుకున్నాము. మనం అమ్మవారికి పెట్టేటప్పుడు ఈ వడల్లోకి ఆనియన్స్ అనేది మనకు ఆప్షనల్ అండి. మీరు ఇష్టం ఉంటే వాడుకోవచ్చు, లేదంటే వాడుకోవద్దు. కొందరు ఆనియన్స్ వేస్తారు, కొందరు వేయరు. అది వారి వారి ఆప్షనల్ అండి. నేను మాత్రం ఆనియన్స్ వేశాను. ఇది మనకు ఆనియన్తో తింటే చాలా బాగుంటుంది. అందుకే నేను ఆనియన్ని ఇక్కడ డెకరేషన్ పర్పస్కి కూడా యూజ్ చేశాను. ఈ పప్పు వడలు మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ని కూడా నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అమ్మతో వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేపియండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.